ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు. వారి తండ్రి స్వాతంత్ర సమరయోధులు గౌరా గారు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎంతగానో బాధపడ్డారు. ఆ తర్వాత సరిగ్గా ఒక్క నెలకి అంతే 1975 జూలై 26న వారు ఆ బాధపడినందుకు మదనపడి దూరమయ్యారు. వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ వైద్యులు, ప్రముఖ సంఘ సంస్కర్త డాక్టర్ జి సమరం గారు నాటి పరిస్థితులను ఒకసారి పంచుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. సమరం గారు. గౌరవనీయులు మన ఈత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉండి మహానుభావులందరికీ, అలాగే సభలో ఉన్న వారందరికీ కూడా నమస్కారం. జూన్ 25 అనగానే మనసులో ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 1975 జూన్ 25 ఒక చీకటి రోజు. ఆ రోజున ఏ స్వాతంత్ర్యం కోసం, ఏ ప్రజాస్వామ్యం కోసం మన పెద్దలందరూ కూడా పోరాడి ఈ పవిత్రమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. ఆ రాజ్యాంగం హత్య చేయబడిన రోజు సంవిధాన్ హత్యా దివస్. నేను శ్రీ గౌరా గారి కుమారుణ్ణి. మా నాన్నగారు గోపరాజు రామచంద్రరావు గారు గౌరా గారిని పాపులరు. ఆయన స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది, ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తి. అలాగే మా అమ్మగారు సరస్వతి గౌరా గారు, మా అన్నయ్య గారు లవణం గారు, మా అక్కయ్య మనోరమ గారు, అలాగే మా మేనత్త గారు సామ్రాజ్యం గారు, ఇలా అందరూ కూడా 1-2 సార్లు స్వాతంత్ర్యం కోసం ఇప్పుడు జైలుకి వెళ్ళినవారు. జూన్ 25 తారీఖున 1970 ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా రాగానే మా ఫ్యామిలీ, మా నాన్నగారు, అమ్మగారు, మొత్తం అందరూ కూడా ఎంతో బాధపడిపోయారు. ఇందుకోసమా ఇంత త్యాగం చేసింది, ఇందుకోసమా మనం స్వాతంత్రించుకుంది, ఇందుకోసమా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకుంది అని తల్లడిల్లిపోయారు. మా నాన్నగారు గౌరా గారు అదే ఆవేదనతో 1 నెల రోజుల్లోనే కన్ను మూశారు. 21 మాసాల పాటు ఆ భయంకరమైన రోజులు గడిచాయి. అప్పుడు ఇంతే కాదు, భారతదేశంలో ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన అందరిని అడిగిన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి కటకటాల వెనకాల పడేశారు. పత్రికల వాళ్ళు ఒక్క విషయం కూడా రాయడానికి వీలు లేదు, ఎడిటోరియల్ రాస్తే రాయడానికి వీలు లేదు, ఏసీ రాయడానికి వీలు లేదు, ఒపీనియన్ చెప్పడానికి లేదా. ఆ రోజు పేపర్లు తీస్తే ఎడిటోరియల్ పేజీ ఖాళీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పడానికి వీలు లేదు కనుక. అలాగే రేడియోలో కానీ ఇంకో చోట కానీ మాట్లాడడం వీలు లేదు. అలాంటి పరిస్థితి భయంకరమైనది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన అనేది చివరికి ఒక నియంత పాలన చేతిలోకి వెళ్ళి అందరి నోళ్లను నొక్కేయడం జరిగింది. ఎంతమందో ఇలాగా వెళ్ళారు. అక్కడ ఢిల్లీలో అక్కడ అప్పుడు సంజయ్ గాంధీ మురికివాడలో ఉన్న వాళ్ళని చేతులు పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అలాగే ఒక ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో ఎన్నో చోట్ల కుటుంబ పిల్లలు పట్టుకుంటారు. దాంట్లో 18 ఏళ్ల పిల్లలు కూడా. చివరికి మన ఆంధ్రదేశంలో కూడా జరిగింది అలాగా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భయంకరమైన పరిస్థితి ఇప్పుడు జరిగింది.
ఎందుకు ఏం లేదు, విచక్షణారహితంగా అలా చేయడం జరిగింది. అలాగే ప్రశ్నించిన ప్రతి గొంతుకుని నొక్కేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో చెప్పలేని అరాచకం జరిగితే దాంట్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ 1978లో తన నివాసం వెనక ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏమాత్రం దాన్ని ఆపలేకపోయాడు. లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ ఆయన సూసైడ్ నోట్ రాశాడు. ఏమని రాశాడంటే, అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు, జిల్లత్కి జిందగీ సే మౌత్ బెహతర్ హై అని రాసి అంటే ఎమర్జెన్సీ ఎంతమందిని కలిచివేసిందో అలాంటి పరిధి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ కూడా ఇప్పుడు యువత తెలుసుకోవాలండి ఈ ప్రజాస్వామ్యం గురించి. ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఏమైనా సరే కాపాడుకోవాల్సిందే. ఈ రాజ్యాంగమే మనకి రక్ష. ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన జరగాలి. అంచేత అటువంటి దివస్ అంచేత మనం అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు దానికి ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఈ అమావాస్య ఏర్పడించడం చాలా గర్వకారణం. అందరికీ నా నమస్కారం. జై హింద్. నాటి ఎమర్జెన్సీ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించిన సమరం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.